వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాసి చరిత్ర సృష్టించిన ప్రపంచ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ప్రకాష్. ఆయుర్వేద వైద్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రకాష్ ఇండియన్ టాటా తొలుత 5వ తరగతి పరీక్షలు, ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రకాష్ అమితాబ్ బచ్చన్, సనత్ జయసూర్య సహా పలువురు ప్రముఖులకు వైద్యం, 112 దేశాల్లో వైద్య సేవలు. పంజాబ్ లోను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పైకప్పుపై ఏర్పాటు నెట్టింట వైరల్ గా మారిన వీడియో పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే 3.18 లక్షల వ్యూస్. మరో ప్రాణాంతక వైరస్ తయారు చేసిన చైనా శాస్త్రవేత్తలు సోకితే 3 రోజుల్లోనే మరణం. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ కొత్త వైరస్ ను సృష్టించారు. చైనా సైంటిస్టులు చేసిన ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక సైన్స్ డైరెక్ట్ లో ప్రచురితం కావడంతో ప్రపంచానికి తెలిసిందే. పిల్లల్లోనూ పెరిగిపోతున్న బీపీ, ఎయిమ్స్ హెచ్చరిక. 10 నుండి 19 ఏళ్ల పిల్లలు, యుక్త వయసు వారిలో పెరుగుతున్న హైపర్ టెన్షన్ గురించి జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశమని హెచ్చరించిన ఎయిమ్స్ తాజా అధ్యయనం. సీసీటీవీ ఫుటేజ్ లో పట్టపగలే అమ్మవారి గుడిలో చోరీ. కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో పట్టపగలే అమ్మవారి గుడి హుండీలో చోరీ చేస్తున్న దొండగులు. వారంలో చెన్నై విమానాశ్రయం పేల్చేస్తాం. ఈమెయిల్స్ ద్వారా ఆగంతుకుల బెదిరింపులు, నకిలీ వెబ్సైట్ల నుంచి మెయిల్ పంపించినట్టు సమాచారం. డ్రగ్స్ ముఠా పనిగా అనుమానిస్తున్న నిఘా అధికారులు, 2 రోజులుగా విమానాశ్రయం మొత్తం గాలిస్తున్న పోలీసులు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం కొంగరవారిపల్లి, కృష్ణా జిల్లా కోడూరుపాడు, కాకినాడ జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదాలపై ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. వరుసగా సెలవులు కావడంతో భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి శ్రీశైలం తరలి వచ్చారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు.